ఆలయం అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కండిషన్ బెయిల్పై ఉన్న వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వెళ్తున్న సమయంలో టీ స్టాల్ వద్ద ఆగారు. ఆ సమయంలో దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి పాల్పడినట్లు వీర రాఘవరెడ్డి తెలిపారు. దుండగుల దాడిలో వీర రాఘవరెడ్డి గాయపడ్డారు. గమనించిన స్థానికులు అడ్డుకు రావడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. చిలకలూరు ఆలయం అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కండిషన్ బెయిల్ పై ఉన్న వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో సంతకం చేసి తిరిగి వెళ్తున్న సమయంలో టీ స్టాల్ వద్ద ఆగారు. ఆ సమయంలో దాదాపు 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడికి పాల్పడినట్టు వీర రాఘవరెడ్డి తెలిపారు. ఇక దుండగుల దాడిలో వీర రాఘవరెడ్డి గాయపడ్డారు. ఇక గమనించిన స్థానికులు అడ్డు రావడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కండిషన్ బెయిల్ పై బయటికి వచ్చినటువంటి రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిపై అర్ధరాత్రి నిన్న దాడి జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇటీవలే చిల్కూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ఈ వీరరాఘవరెడ్డి ఆయన అదర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి వీరిని రిమాండ్ కి తరలించడం జరిగింది. ఇటీవలే బెయిల్ నుంచి విడుదలయ్యి కండిషన్ ప్రతి వారంలో ఒకసారిగా పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యి మీరు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాల్సి ఉంటుంది అంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో నిన్న వీరరాఘవరెడ్డి ఒక్కడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి ఒక టీ షాప్ దగ్గర ఆగి ఉండడము, ఈ సందర్భాన్ని గమనించినటువంటి కొంతమంది గుర్తు తెలియని దుండగులు వీరరాఘవరెడ్డి దగ్గరికి వెళ్లి అతనితో వాగ్వాదాన్ని ఏర్పాటు చేసుకుని ఒక్కసారిగా అతనిపై పిడిగుద్దులు గుద్దుతూ అతన్ని తీవ్రంగా గాయపరిచినట్టుగా మాత్రం అక్కడ ప్రత్యక్ష సాక్షులు చూసి అతన్ని తీవ్రంగా దాడి చేస్తూ ఉండగా స్థానికులు వెళ్లి అడ్డుకొని ఈ దాడి చేస్తున్నటువంటి వ్యక్తులను అక్కడి నుంచి కూడా పంపించడం జరిగింది. వీరరాఘవరెడ్డికి అనేక చోట్ల గాయాలయ్యాయి. అతని విపరీతంగా ఎటువైపు దొరికితే అటువైపుగా విపరీతంగా అతని పైన దాడి జరిగినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. తాను ఇమీడియట్ గా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో తనపై 20 మంది గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారంటూ కూడా ఆ విషయాన్ని లిఖితపూర్వమైనటువంటి ఒక ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపడతా ఉన్నారు. ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి రామరాజ్యం ఈ ఫౌండేషన్ కి మీరు మెంబర్ గా ఉండాలి, ప్రధాన అర్చకుల స్థానం నుంచి తప్పించుకోవాలి, ఆ బాధ్యతలన్నీ కూడా మా రామరాజ్యం ఫౌండేషన్ కి అప్పగించాలంటూ కూడా ఈ రకంగా రంగరాజన్ ని బెదిరించినటువంటి ఘటన గతంలో తీవ్ర కలకలం రేపింది. గతంలో మావోయిస్టులు గుట్టలను దాటుకొని గ్రామాల్లోకి వచ్చి ఏదైతే ఒక వేషవధారణ చేతిలో గన్నులు పట్టుకొని నడుముకి తలకి పాగా చుట్టుకొని ఏ రకంగా గతంలో మావోయిస్టులు పబ్లిక్ లోకి వచ్చేవారు అదే స్టైల్లో వీరరాఘవరెడ్డి అండ్ బ్యాచ్ మెంబర్స్ అందరు కూడా లేడీస్ అండ్ జెంట్స్ అందరు కలిసి చిల్కూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి అతన్ని బెదిరించి ఒక చోట కూర్చోబెట్టి అతనిపై తీవ్రంగా గాయపరుస్తూ వీడియోలు తీసుకొని తిరిగి వీడియోలు సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడము, రంగరాజన్ని గాయపరిచినటువంటి ఈ వీడియోలన్నీ కూడా ప్రజలందరూ కూడా దగ్గరుండి వీక్షించడము. అనంతరం దీనిపైన రంగరాజన్ తండ్రి రంగరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ వీరరాఘవరెడ్డి బ్యాచ్ అందరినీ కూడా అరెస్ట్ చేసి వీరందరినీ రిమాండ్ తరలించడం జరిగింది. వీళ్ళు డబ్బుల కోసం ఎక్స్టార్షన్ చేయడము, గతంలో వీరరాఘవరెడ్డిపై రేప్ కేసు కూడా ఒకటి నమోదయ్యింది. ఆ ట్రాక్ రికార్డర్ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు బయటికి తీశారు. రంగరాజన్ నిన్నగాక మొన్న ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరు బయట ఉండడం కారణంగా తనకు ప్రమాదం పొంచి ఉందనే ఒక విషయాన్ని కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఆ మరుసటి రోజే వీరరాఘవరెడ్డిపై
ఇంతమంది దాడి చేయడం వెనుక ఖచ్చితంగా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. వీరరాఘవరెడ్డి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు ఈ వ్యక్తులు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పోలీస్ స్టేషన్ కు వస్తారన్న విషయం వీరికి ఎట్లా తెలిసింది, 20 మంది ఒకేసారి ఎట్లా గ్యాదర్ అయ్యారు, రంగరాజన్ తాలూకా వ్యక్తులేనా లేదా హిందూ అత్యంత పవిత్రంగా భావించి అందరూ గురువులాగా భావించేటువంటి రంగరాజన్ ఫాలోవర్స్ ఎవరైనా అతని నోటీస్ లో లేకుండా ఈ దాడికి పాల్పడ్డారనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వివరాలన్నీ బయటికి రావాల్సి ఉంది. అయితే రవితేజ ఆల్రెడీ ఏదైతే మొన్నటికి మొన్న ఏదైతే వీర రాఘవరెడ్డి ఆల్రెడీ కమెంట్స్ చేశారో, మేబీ అక్కడ రంగరాజన్ గురించి తనపై ఆగ్రహంతో దాడి చేసే యత్నం ఉంది. ఎందుకంటే రంగరాజన్ బయటికి వస్తున్నప్పుడు చేయకొని పని చేశాడు, అది కెమెరాలో రికార్డ్ చేస్తామంటూ కూడా వీర రాఘవరెడ్డి కమెంట్స్ చేశారు. కాబట్టి ఈ కమెంట్స్ పైన అటు ఎవరైనా ఆగ్రహించారా? ఈ రకంగా ఆల్రెడీ ముందుగానే వీర రాఘవరెడ్డి చెప్పారు ఆయనకు ఏమైనా హాని ఉందని అన్నారు. కాబట్టి ఈ రోజు దాడిని ఏ రకంగా చూడొచ్చు? వీర రాఘవరెడ్డి చేసినటువంటి ఈ చర్యలు సభ్య సమాజం అంతా కూడా తప్పుపట్టింది. ఒకవేళ రామరాజ్యం స్థాపించిన, రామరాజ్యం దేశంగా నువ్వు మార్చాలన్నా దానికి ఒక కట్టుబాట్లు, ఒక పద్ధతి ప్రకారంగా అన్ని హిందూ సంఘాలని కలుపుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆలయాలనే టార్గెట్ గా చేసి దాంట్లో పనిచేసినటువంటి ప్రధాన అర్చకుడినే వెళ్లి బెదిరించి వీళ్ళు ఒక మావోయిస్టు ముఠాలాగా ఏర్పడి ఆ డ్రెస్సింగ్ సెన్స్ అంతా కూడా అట్లా ఏర్పాటు చేసుకుని జనాలనంతా కూడా భయప్రాంతాలకు గురి చేసే విధంగా ఈ రామరాజ్యం వ్యవస్థాపకులు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితానికి చట్ట వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగానే వీళ్ళ యాక్టివిటీస్ కొనసాగుతా ఉన్నాయి. ఇతను ఏర్పాటు చేసినటువంటి సంస్థ లక్ష్యం ఒకటైతే ఇతను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇంకో రకంగా ఉన్నాయి. ఈ రెండింటికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అంటూ మాత్రం పోలీసులు క్లియర్ డీటెయిల్ గా ఆ వివరాలని కూడా మీడియా ముందు ప్రస్తావించడం జరిగింది, నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, గతంలో వీర రాఘవరెడ్డి ప్రొఫైల్ ఏంటి, గతంలో ఎక్స్టార్షన్ కేసులు, ఓ అమ్మాయి రేప్ కేసులో ఇతను అక్యూజ్ అయి ఉండడము, గతంలో అనేక ఫౌండేషన్స్ ఏర్పాటు చేసి ఇట్లా కాదని మళ్ళీ రామరాజ్యం ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఫస్ట్ టార్గెట్ గా ప్రధాన అర్చకులు రంగరాజన్ని టార్గెట్ గా చేసుకుని అక్కడికి వెళ్లి హైప్ పొందడం కోసం ఇలా వ్యవహరించారా, లేదా డబ్బులు డిమాండ్ చేయడానికి అక్కడికి వెళ్లారా, లేదా రంగరాజన్ స్థానాన్ని భయపట్టించి బెదిరించి ఆ స్థానాన్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తారా అనే దానిపై కూడా పోలీసులు క్లియర్ కట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వివరాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో రంగరాజన్ కేసుకి సంబంధించి మొత్తం ఈ టీం అందరినీ కూడా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఇటీవలే బెయిల్ పొందుతూ కండిషన్ బెయిల్ పైన వీళ్ళు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరగడంపై మాత్రం ఇది ఖచ్చితంగా హిందూ సంఘాల పనే అయ్యి ఉండొచ్చు. హిందూ సంఘాలకు వ్యతిరేకంగా వీర రాఘవరెడ్డి యాక్టివిటీస్ చేయడము, అది కూడా రంగరాజన్నే టార్గెట్ గా చేసి దాడి చేయడంపై మాత్రం కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు వీర రాఘవరెడ్డి తన చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా తనంతలో తానే స్వయంగా ఫోన్ లో రికార్డు చేసుకుని తిరిగి తన రామరాజ్యం పేజీ ద్వారా దాన్ని షేర్ చేయడము, వాట్సాప్ గ్రూప్లలో దాన్ని షేర్ చేయడము అనేది స్వయంగా సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకున్న లాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీర రాఘవరెడ్డి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది హిందూ సమాజం అంతా కూడా. ముఖ్యంగా రంగరాజన్ పై దాడి తర్వాత ఇంకాస్త వీర రాఘవరెడ్డి పైన కూడా ఆవేశాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఏ ఉద్దేశంతో దాడి చేశారు, కేవలం రంగరాజన్ పైన దాడి చేసేందుకు బుద్ధి చెప్పడం కోసమే ఇలా ముఠాగా ఏర్పడి 20 మంది ఒకేసారి వీర రాఘవరెడ్డిపై పడి దాడి చేయాల్సి వచ్చిందా, ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? గతంలో వీర రాఘవరెడ్డిపై కూడా అనేక కేసుల్లో నిందితుడై ఉన్నాడు. కాబట్టి ఆ బాధితులు ఏదైనా సమయం దొరికింది కాబట్టి అని దాడి చేశారనే దానిపై కూడా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ దర్యాప్తు వివరాలన్నీ కూడా బయటపెట్టాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.